సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరియర్లో ఏపీఐ టెస్టింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాబ్ అయినా చెప్పచ్చు, కెరియర్ అయినా చెప్పచ్చు. ఈ వీడియోలో మీకు ఏపీఐ టెస్టర్ ఎలా కావాలి, ఏపీఐ టెస్టర్ కావడానికి మనకు స్కిల్స్ ఎట్లాంటిది ఉండాలి, ఫ్యూచర్ ఉంటుందా లేదా, శాలరీస్ ఎలా ఉంటాయి, మనం డైరెక్ట్ ఏపీఐ టెస్టర్ లాగా మన కెరియర్ స్టార్ట్ చేసుకోవచ్చా లేదా, ఇవి అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీకు ఏపీఐ అంటే ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీఐ ఫుల్ ఫామ్ వచ్చేసి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, అంటే ఇది ఒక ఇంటర్ఫేస్ లాంటిది. ఈ ఏపీఐ ఏం చేస్తుంది, రెండు సాఫ్ట్వేర్స్ మధ్యలో ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తుంది. సో దాట్ ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకొక సాఫ్ట్వేర్లో ఈజీగా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము. మీకు ఈజీగా అర్థమయ్యేట్లాగా నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మనం ఇండియన్ గవర్నమెంట్ ఇది వెదర్ రిపోర్ట్ చూస్తారు కదా, అంటే ఏ సీజన్లో లేకపోతే రేపు క్లైమేట్ ఎలా కాబోతుంది, వర్షాలు ఎప్పుడు పడతాయి, సైక్లోన్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ ట్రాక్ చేయడానికి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని సాఫ్ట్వేర్స్ని యూజ్ చేస్తారు. వెదర్ బ్యూరో నుంచి ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు కదా. మన ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్లో, స్మార్ట్ ఫోన్స్లో కూడా వెదర్ రిపోర్ట్, వెదర్ ప్రెడిక్షన్ది ఒక మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ యాప్ ఏం చేస్తుంది అంటే వెదర్ బ్యూరో, అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అయినా లేకపోతే అట్లాంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, వాళ్ళ సాఫ్ట్వేర్లో ఏపీఐ త్రూ కనెక్ట్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి మనకు వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో రేపు క్లైమేట్ ఎలా ఉంటుంది, టెంపరేచర్ ఎలా ఉంటుంది, వర్షం పడుతుందా లేదా, ఇవన్నీ ప్రెడిక్షన్స్ మనకు ఆ మొబైల్ యాప్లో చూపిస్తుంది. మొబైల్ యాప్ ఏం చేస్తుంది, త్రూ అండ్ ఏపీఐ, ఒక ఏపీఐతోని ఇన్ఫర్మేషన్ ఆ వెదర్ బ్యూరో సాఫ్ట్వేర్ నుంచి కలెక్ట్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఆ మొబైల్ యాప్ యూజర్స్కి రిపోర్ట్ చూపిస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటా. ఈ ఏపీఐ యాక్చువల్లీ ఏం చేస్తుంది, నౌ ఏపీఐ డెవలప్ చేసే కంపెనీస్ కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేసే కంపెనీస్ ఏపీఐస్ మీద కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు, వాళ్ళు కూడా ఏపీఐ డెవలప్ చేస్తారు. డెవలప్మెంట్ జరుగుతుంది అంటే డెఫినెట్లీ అక్కడ టెస్టింగ్ కూడా జరుగుతుంది కదా. సో అందుకే ఏపీఐ డెవలప్మెంట్ చేస్తున్న కంపెనీస్లో ఏపీఐ టెస్టింగ్ రిక్వైర్మెంట్ కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా ఇప్పుడు డెఫినెట్లీ ఫ్యూచర్లో కూడా ఏపీఐ టెస్టర్స్ రిక్వైర్మెంట్ కూడా డే బై డే అది పెరుగుతుందని నేను చెప్తాను. ఎందుకంటే ఎన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి, ట్విట్టర్ నుంచి ఇన్ఫర్మేషన్ వేరే సాఫ్ట్వేర్ వేరే మొబైల్ యాప్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, ఫేస్బుక్ నుంచి ఇన్ఫర్మేషన్ వేరే సాఫ్ట్వేర్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి, గూగుల్ డ్రైవ్ అయినా గూగుల్ డాక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వేరే సాఫ్ట్వేర్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. పెద్ద పెద్ద జాయింట్స్, ఈ కామర్స్ జాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, మీషో, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఏపీఐస్ని క్రియేట్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఆ ఏపీఐస్ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్తో కనెక్ట్ చేసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేస్తారు. సో డెఫినెట్లీ ఏపీఐ టెస్టర్స్కి ఫ్యూచర్లో రిక్వైర్మెంట్ డెఫినెట్లీ చాలా హై ఉంటుంది. నౌ యాక్చువల్లీ ఈ ఏపీఐ టెస్టర్స్ వాళ్ళు జాబ్లో ఏం చేస్తారు, వాళ్ళు టెస్టింగ్ చేస్తారు. ఎట్లాంటి టెస్టింగ్ చేస్తారు, ఫంక్షనల్ టెస్టింగ్ కావచ్చు, అది సెక్యూరిటీ టెస్టింగ్ కావచ్చు, అది ఆటోమేషన్ టెస్టింగ్ కూడా కావచ్చు. కానీ ఒకటి నేను మీకు ఫస్ట్ చెప్తాను, ఏపీఐ టెస్టింగ్ అటు సైడ్ మీరు మూవ్ అవ్వాలి అంటే ఫస్టే మీకు మాన్యువల్ టెస్టింగ్ వచ్చి ఉండాలి. మాన్యువల్ టెస్టింగ్లో మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఏపీఐ టెస్టింగ్ సైడ్ వెళ్ళడం అది ఒక మంచి మూవ్, మీకు ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కానీ మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీ ముందు ఉంటే బెటర్ అని చెప్తాను. ఏపీఐ టెస్టర్స్ ఏం చేస్తారు, సో ఈ ఏపీఐ టెస్టర్స్ వాళ్ళు ఏపీఐలో రిక్వెస్ట్ ఎవరైనా జనరేట్ చేస్తే ఆ ఏపీఐ కరెక్ట్గా ఫంక్షన్ చేస్తుందా లేదా, రిక్వెస్ట్ ఎవరైనా క్రియేట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి సరిపోయేట్లాగా లేకపోతే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఇవి అన్నీ కూడా ఏపీఐ టెస్టర్స్ టెస్ట్ చేస్తారు. ఏపీఐ టెస్టర్స్ టెస్టింగ్ ప్రాసెస్లో చాలా డిఫరెంట్ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ మ్యాన్, అలాగే సోప్ యూఐ, ఇంకా జేమీటర్, అంటే డిపెండింగ్ వాళ్ళ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బేస్ మీద వాళ్ళు డిఫరెంట్ టూల్స్ కూడా యూజ్ చేస్తారు. ఏపీఐ టెస్టర్స్ వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో, అంటే ఏపీఐ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో లేకపోతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఎందుకంటే సపోజ్ ఆ ఏపీఐ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఏపీఐ, వర్క్ చేస్తున్న ఏపీఐ కరెక్ట్ రిక్వెస్ట్లో కరెక్ట్ రెస్పాన్స్ ఇస్తలేదు అంటే అది డెఫినెట్లీ బిజినెస్కి, ఆ సాఫ్ట్వేర్ ఏ బిజినెస్ కోసం క్రియేట్ చేస్తున్నారో ఆ బిజినెస్కి డెఫినెట్లీ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఏపీఐ టెస్టర్స్ ప్లేస్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. నౌ ఈ ఏపీఐ టెస్టర్ లాగా మన కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే మనకు ఎట్లాంటిది స్కిల్స్ కావాలి. ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఏపీఐ మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ ఉంటాయి.
సో డిఫరెంట్ టైప్స్ ఏపీఐస్ మీద క్యాండిడేట్స్కి మంచి నాలెడ్జ్ ఉంటే అది ప్లస్ పాయింట్ అని చెప్తాను. సెకండ్ స్కిల్ వచ్చేసి డెఫినెట్లీ మాన్యువల్ టెస్టింగ్లో నాలెడ్జే కాదు, నాకు అడిగితే ఎక్స్పీరియన్స్ కూడా ఉంటే బెటర్. మాన్యువల్ టెస్టింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏపీఐ టెస్టింగ్లో డెఫినెట్లీ వాళ్ళకి యూజ్ అవుతుంది. థర్డ్ స్కిల్ వచ్చేసి మంచిగా టెస్ట్ కేసెస్ రాయడం రావాలి. మాన్యువల్ టెస్టర్స్కి కంపల్సరీ టెస్ట్ కేసెస్ రాయడం, ఎగ్జిక్యూట్ చేయడం వస్తుంది కదా. సో అందుకే మంచిగా టెస్ట్ కేసెస్ రాయడం, లేకపోతే టెస్ట్ కేసెస్ని ఎగ్జిక్యూట్ చేయడం, బగ్ రిపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఈ ఏపీఐ టెస్టర్స్కి తెలిసి ఉండాలి. సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది ఇది కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఏపీఐ టెస్టింగ్ ప్రాసెస్లో వాళ్ళకి ఇవన్నీ స్కిల్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇవే కాకుండా టూల్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. అంటే ఏ ప్రాసెస్లో, ఏ ప్రాజెక్ట్లో, ఎట్లాంటి రిక్వైర్మెంట్లో ఎట్లాంటి టూల్స్ యూస్ చేస్తారు, పోస్ట్ మ్యాన్ యూస్ చేస్తారా, సోప్ యూఐ లేకపోతే జేమీటర్, ఏ టూల్స్ కరెక్ట్ టైంలో యూస్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ కూడా మన ఏపీఐ టెస్టర్స్కి వస్తే బెటర్. ఇవి కాకుండా నేను సాఫ్ట్ స్కిల్స్లో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలని చెప్తాను. కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్టర్స్కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూజువల్లీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో డెవలపర్స్కి ఇంకా టెస్టర్స్కి మధ్యలో ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఫైటింగ్ అంటే అది ప్రొఫెషనల్ డిస్ప్యూట్, ఆర్గ్యుమెంట్ అని నేను చెప్తాను. ఫైటింగ్ అంటే ఇట్లా కొట్టుకోవడం కాదు, కానీ ఒక ప్రొఫెషనల్ ఆర్గ్యుమెంట్స్ అంటే డెవలపర్స్ కొన్ని ఇది బగ్ కాదు అని చెప్తారు, టెస్టర్స్ ఇది బగ్ అని చెప్తారు. సో వాళ్ళు థింకింగ్ మ్యాచ్ కాదు, అట్లాంటి కొన్ని ఫైట్స్ జరుగుతూ ఉంటుంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో, కంపెనీస్లో, టెస్టర్స్ ఇంకా డెవలపర్స్ మధ్యలో. సో ఒక టెస్టర్కి కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అంటే అతను ఏం ఆలోచిస్తున్నారు అది ఇంకొక టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ ఓన్ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేయడం, సీనియర్స్కి లేకపోతే మేనేజర్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం రావచ్చు. అందుకే టెస్టర్స్కి డెఫినెట్లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉంటే అది కొంచెం బెటర్ అని నేను చెప్తాను. మరి ఈ ఏపీఐ టెస్టర్ లాగా మీ కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలి? యూజువల్లీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ ఐటీ లేకపోతే బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీసీఏ స్టూడెంట్స్, బీఎస్సీ కంప్యూటర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇస్తారు. కానీ సపోజ్ ఇఫ్ సమ్వన్ అంటే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్రెషర్స్ వాళ్ళు చాలా ఎక్సెప్షనల్లీ వెల్ ఉన్నారు, అంటే వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక లెవెల్లో వాళ్ళు నేర్చుకున్నారు, ఇంకా చాలా మంచి స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా కొంచెం కొన్ని కంపెనీస్లో వాళ్ళకి ఎక్సెప్షనల్ కేసెస్ లాగా ఛాన్సెస్ జాబ్లో తీసుకుంటారు. ప్లస్ సపోజ్ ఒక ఫ్రెషర్ ఏపీఐ టెస్టర్ లాగా కెరియర్ స్టార్ట్ చేయాలి అంటే డెఫినెట్లీ మీరు ఒక స్ట్రాంగ్ రెఫరల్స్ని కూడా వెతకాలి. స్ట్రాంగ్ రెఫరల్స్తోని కూడా ఈ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ఐటీ కంపెనీలో ఏపీఐ టెస్టర్స్ లాగా జాయిన్ కావచ్చు. మరి ఈ ఏపీఐ టెస్టర్ లాగా జాయిన్ అయితే శాలరీస్ ఎలా ఉంటాయి? సపోజ్ క్యాంపస్ ప్లేస్మెంట్లో ఎవరైనా సెలెక్ట్ అయ్యారు అంటే వాళ్ళ శాలరీస్ ఆఫ్ కోర్స్ 5 lakhs రూపీస్, 4 lakhs రూపీస్ అండ్ అబవ్ ఉండొచ్చు క్యాంపస్ ప్లేస్మెంట్లో సెలెక్ట్ అయితే. బట్ ఇఫ్ సమ్ వన్ అంటే క్యాంపస్ సెలెక్షన్ కాకుండా, క్యాంపస్ ప్లేస్మెంట్ కాకుండా వాక్ ఇన్ డ్రైవ్స్ అంటే అవుట్ సైడ్ క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్స్లో వాళ్ళ జాబ్లో సెలెక్ట్ అయ్యారు అంటే ఫ్రెషర్ లాగా వాళ్ళ శాలరీ 2.5 lakhs పర్ యానం నుంచి స్టార్ట్ కావచ్చు. ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఆర్ 2 years ఎక్స్పీరియన్స్డ్ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నాక ఇప్పుడు ఏపీఐ టెస్టింగ్లో ఎంటర్ అవుతున్నారు అంటే వాళ్ళ శాలరీ 4.5 lakhs అండ్ అబవ్ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హైదరాబాద్ లాంటి సిటీ టు సిటీ కూడా ఈ శాలరీస్ కొంచెం చేంజ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో కొంచెం శాలరీస్ ఎక్కువ ఉంటాయి, హైదరాబాద్లో శాలరీస్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇది వచ్చేసి నేను మీకు శాలరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నౌ సపోజ్ మీరు ఒక స్టూడెంట్ లేకపోతే ఒక ఫ్రెషర్, మీరు ఇప్పుడు ఏపీఐ టెస్టింగ్ సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ మీ కెరియర్ స్టార్ట్ చేయాలని మీకు చాలా ఏపీఐ టెస్టింగ్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు, ఏం చేస్తే మీరు ఒక 1 year 2 years తర్వాత, స్పెషల్లీ స్టూడెంట్స్ మీరు థర్డ్ ఇయర్లో బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు లేకపోతే డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నారు, ఇంకా 2 years తర్వాత మీరు జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేస్తారు అంటే అట్లాంటి స్టూడెంట్స్ మీరు ఇప్పటి నుంచి ఏపీఐ టెస్టింగ్ అయినా సాఫ్ట్వేర్ టెస్టింగ్ కెరియర్స్ కోసం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేయాలి. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? స్టార్ట్ ఎర్లీ అంటే మీరు ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు నేను టెస్టింగ్ సైడే వెళ్ళాలి, నా కెరియర్ స్టార్ట్ చేయాలంటే ఆ మూమెంట్ నుంచి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి, ఇవి అన్నీ తెలుసుకోవాలి. ఏపీఐ టెస్టింగ్ గురించి నేను మాట్లాడితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏపీఐస్
ఏపీఐస్ అంటే ఏంటి, ఏపీఐ ఎందుకు యూస్ చేస్తారు, ఇవన్నీ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే, యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ని యూస్ చేసి మీ నాలెడ్జ్ మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఎర్లీ ప్రిపరేషన్ అని నేను చెప్తాను. తర్వాత సెకండ్ స్టెప్లో మీరు ఒక ప్రొఫెషనల్ దగ్గర అంటే ఎక్స్పీరియన్స్డ్ ట్రైనర్ లేకపోతే ఆన్లైన్లో కూడా చాలా కోర్సెస్ ఉన్నాయి. అట్లాంటి కోర్సెస్ చేసుకుని అంటే ప్రొఫెషనల్ అంటే ఆర్గనైజ్డ్ వేగా ఒక ట్రైనింగ్ చేయాలి. ఆర్గనైజ్డ్ వేగా నేను ట్రైనింగ్ చెప్పడం అంటే మీరు క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయినా చేయండి లేకపోతే ఆన్లైన్ ట్రైనింగ్ అయినా చేయండి మీ కంఫర్ట్ బేస్ మీద. కానీ ఒక ట్రైనింగ్ చేయాలి. ఒక ట్రైనర్ కింద మీరు వర్క్ చేస్తే వాళ్ళ నాలెడ్జ్ని మీరు వింటే, క్లాస్లో వింటే డెఫినెట్లీ మనం మంచిగా చాలా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. నేను చాలామందికి చూశాను యూట్యూబ్లో 10 అవర్స్లో సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకోండి, పెద్ద పెద్ద వీడియోస్ ఉంటాయి. ఆ మొత్తం వీడియో చూశాక ఇంకా నాకు టెస్టింగ్ వచ్చేసింది, ఇంకా నేనే కింగ్, నాకు మొత్తం వచ్చేసింది, నేను ఎక్స్పర్ట్ అని అట్లా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. యూట్యూబ్లో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ యూట్యూబ్ చూసి నేను ఎక్స్పర్ట్ అవ్వాలి అంటే మీరు సెల్ఫ్గా ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. యూట్యూబ్లో చూసి సబ్జెక్ట్ నేర్చుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళు ప్రాక్టికల్గా కూడా వర్క్ చేశారు. ఓన్లీ 10 అవర్స్ వీడియో చూసి 10 అవర్స్లోనే నేను సాఫ్ట్వేర్ ఒక పర్టికులర్ స్కిల్లో నేను ఎక్స్పర్ట్ అయిపోతాను అంటే అది కరెక్ట్ థింకింగ్ కాదు. సో ఫస్ట్ వచ్చేసి యూట్యూబ్ అయినా గూగుల్లో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి. సెకండ్ స్టెప్లో ఒక ప్రాపర్గా ఆర్గనైజ్డ్ వేగా మీరు ఒక ట్రైనర్ దగ్గర లేకపోతే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్ ట్రైనింగ్ అయినా క్లాస్ రూమ్ ట్రైనింగ్ అయినా సాఫ్ట్వేర్ టెస్టింగ్ మీద లేకపోతే ఏపీఐ టెస్టింగ్ మీద మీరు ట్రైనింగ్ చేయండి. దాని తర్వాత యూ హ్యావ్ టు స్టార్ట్ అప్రోచింగ్ అదర్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ లింక్డ్ఇన్లో వేరే సాఫ్ట్వేర్ టెస్టర్స్ ఉంటారు కదా, ఏపీఐ టెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతోనే కనెక్షన్ బిల్డ్ చేయండి. వాళ్ళ కంపెనీలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయంటే వాళ్ళతోనే మీరు కనెక్షన్ బిల్డ్ చేస్తే లింక్డ్ఇన్ ఈజ్ అప్రోప్రియేట్. లింక్డ్ఇన్లో మీరు హ్యాపీగా మంచి కనెక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు. వాళ్ళ కంపెనీస్లో ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉందా లేదా అని మీరు రెగ్యులర్గా వాళ్ళకి అప్డేట్ అడగచ్చు, వాళ్ళకి అప్డేట్ ఇవ్వచ్చు. సో ఇలా మీరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్తోని కనెక్షన్స్ పెంచుకుంటే కూడా డెఫినెట్లీ మీకు యూజ్ అవుతుంది. లాస్ట్ స్టెప్లో స్టూడెంట్స్ ఇంకా ఫ్రెషర్స్కి నేనేం చెప్తాను అంటే చాలా స్ట్రాంగ్ ఒక రెజ్యూమే క్రియేట్ చేయండి అండ్ యూస్ జాబ్ పోర్టల్స్లో కూడా నాకు అడిగితే నౌకరీ ఉంది, లింక్డ్ఇన్ జాబ్స్ ఉంది, ఇండీడ్ ఉంది. ఈ 3 జాబ్ పోర్టల్స్ మీరు కరెక్ట్గా యూస్ చేశారు అనుకోండి చాలు. జాబ్స్ అంటే ఈ 3 జాబ్ పోర్టల్స్ నాకు అడిగితే దీస్ ఆర్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్స్. మీకు హ్యాపీగా ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతుంది. సో ఇది వచ్చేసి ఏపీఐ టెస్టింగ్ కెరియర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఈ ఏపీఐ టెస్టింగ్ రిక్వైర్మెంట్ అంటే అబ్రాడ్లో వేరే కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ లేకపోతే యూకే, ఆస్ట్రేలియా ఇట్లాంటి వేరే కంట్రీస్లో కూడా ఏపీఐ డెవలపర్స్ అయినా ఏపీఐ టెస్టర్స్ అయినా రిక్వైర్మెంట్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఒక మంచి కెరియర్, మంచి ప్రొఫెషన్. ఆల్రెడీ మాన్యువల్ టెస్టింగ్ చేస్తున్న వాళ్ళు ఏపీఐ టెస్టింగ్ కెరియర్ గురించి వాళ్ళు ఆలోచించుకోవచ్చు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్ చేసి చెప్పండి. మీరు ఆల్రెడీ టెస్టింగ్ గురించి ఎప్పుడైనా విన్నారా, ఏపీఐ టెస్టింగ్ గురించి విన్నారా లేదా అది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చింది అంటే ప్లీజ్ లైక్ ద వీడియో, ఇంకా మీ ఫ్రెండ్స్తోని ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు. నేను ఒక ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కరియర్ 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓనర్ని. నా ఆఫీస్ వచ్చేసి సికింద్రాబాద్లో ఉంది, కార్ఖానా సికింద్రాబాద్లో ఉంది. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.